నెల్లూరు మట్టి తల్లి, నెల్లూరు మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడో, పగ 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 మండుతున్న ఉద్యమాల సూర్యుడే, నెల్లూరు మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడో. శ్రీధర్ రెడ్డి గారు తోడు వెంట నడవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మనం మెచ్చే నాయకుడు మనకు కూడా ఉంటే మనం ఎంత దూరం ప్రయాణించనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా అన్నోళ్ళు ఎంత నడవాలనే ఉద్దేశంతో నేను వాళ్ళతోటి ఉండాలని నేను డెసిషన్ తీసుకున్నాను. విద్యార్థి నాయకులకు స్ఫూర్తి నింపినవయో, పెరుగని పోరాట బాటసారి నీవయో. మేము ఎంపీటీసీగా ఉండి ప్రజలకు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ అన్న అన్ని మంచి చేస్తారు కాబట్టి ప్రజా ఉద్యమాల దండు కొట్టిన జన యోధుడో, నెల్లూరు పల్లె ప్రజల పొద్దై పడిసిందురో, అన్నదాత రైతన్నల పచ్చని మోగోనివో, మహాపాదయాత్ర చేసిన రాబోయే రోజుల్లో శ్రీధర్ అన్నని ఎమ్మెల్యేగా అటే ప్రభాకర్ అన్నని ఎంపీగా గెలిపించి మేము వాళ్ళిద్దరికి గెలుపుకి ఎంతో కృషి చేసి వాళ్ళిద్దరిని గెలిపించుకోవడానికి సాయశక్తుల సహకారాలు అందిస్తామని. నెల్లూరు మట్టి తల్లి, నెల్లూరు మట్టి తల్లి, నెల్లూరు మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడో, పగ 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 మండుతున్న ఉద్యమం. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు. అటు పెనవర్తి, కాకుపల్లి, ఏదైతే మాదరాజుగూడూరు, ఈ 3 గ్రామాల్లో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈనాడు ఒక మంచి మనసు చేసుకొని అటు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నాకు అండగా నిలవాలని వారి బంధుమిత్రులతో మాట్లాడి వార్డు మెంబర్లు, నాయకులందరూ కూడా ఈరోజు ముఖ్యమైన నాయకులందరూ కూడా విచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేరికలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యక్షులు వీరందరూ కూడా రావటం నాకు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవాలన్నా కూడా కార్యకర్త కరువయ్యే పరిస్థితి నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాబోతుంది. రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం జనసేన వైపు చూస్తూ ఉంది. అన్ని రకాల వెనకబడిపోయిన రాష్ట్రంలో అన్ని రకాల ముందుకు సాగాలంటే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నీ ఏకకాలంలో సాగాలంటే అరుమగ్నుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష 100కు 100% నెరవేరబోతుంది. అదేవిధంగా 1వ డివిజన్ కొత్త కాలువ చెందినటువంటి శ్రీనివాసులు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కూడా విపిఆర్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ యొక్క ఎన్నికల వేళ మాకు అండగా నిలిచేదానికి వస్తున్న ప్రతి నాయకుడి రుణం అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను తీర్చుకుంటామని, అన్ని రకాల అండగా ఉంటామని తెలియజేస్తాను. ఈరోజు ఇంతమంది పెద్ద మనుషులు, వీళ్ళ వల్ల రేపు గ్రామాల్లో కూడా ఏ సహాయము, సహకారం అటువంటి ఏదున్నా వాళ్ళు చేయగలిగిన వ్యక్తులు వీళ్ళందరూ తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషం. ఈ గ్రామాల్లోంచి రేపు మేము మా సైడ్ నుంచి కూడా తప్పకుండా చెప్తున్నాం మీ అందరికి కూడా, ఈరోజు ఈ చేరిన పెద్దలందరికీ కూడా మా సైడ్ నుంచి, నాది కానీ శ్రీధర్ది కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా దగ్గరికి రావచ్చు. ఖచ్చితంగా సపోర్ట్ చేసి మీరు ధైర్యంగా ఉండండి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తెలుగుదేశం పార్టీలో మీరు రేపు చూడబోయేది కూడా తెలుగుదేశం పార్టీయే, రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది కూడా తెలుగుదేశం పార్టీయే. సో మీరందరూ కూడా ధైర్యంగా మనం ముందుకు సాగాల.